అందరికీ నమస్కారం. ముందుగా వీడియో స్టార్ట్ చేసే ముందు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అన్నోన్ ఫ్యాక్ట్స్ అబౌట్ నారా చంద్రబాబు నాయుడు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అయితే ఆయన గురించి తెలుసుకుందాం రండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గెలిచినందుకు. నారా చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ 20, 1950న జన్మించారు. ఈయన తండ్రి పేరు నారా ఖర్జూర నాయుడు, అలాగే తల్లి పేరు నారా అమ్మానమ్మ. ఈయనకి ఒక తమ్ముడు, అలాగే 2 సిస్టర్స్ కూడా ఉన్నారు. ఈయన వెంకటేశ్వర యూనివర్సిటీలో ఎకనామిక్స్లో మాస్టర్స్ డిగ్రీ సంపాదించారు. చంద్రబాబు నాయుడు గారు స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడే తనకు ఎంతో లీడర్షిప్ క్వాలిటీస్ ఉండేవి. స్టూడెంట్గా ఉన్నప్పుడే ఆయన మిగతా స్టూడెంట్స్తో కలిసి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడం చేసేవాళ్ళు. 1978లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి చంద్రగారి కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పుడు ఆయన ఏజ్ జస్ట్ 28 ఇయర్స్ మాత్రమే. అలాగే 1980లో అప్పటి సీఎం అయిన అంజయ్య గారి హయాంలో సిబిఎన్ గారిని సినిమాటోగ్రఫీ మంత్రిగా నియమించారు. అండ్ అలాగే 1981 సంవత్సరం సెప్టెంబర్ 10వ తారీఖున ఎన్టీఆర్ డాటర్ అయిన భువనేశ్వరి గారిని మ్యారేజ్ చేసుకున్నారు. అండ్ 1983 సంవత్సరంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన తిరుపతిలో విష్ణుప్రియ అనే హోటల్ని కూడా స్థాపించారు. ఇదే టైంలో ఎన్టీఆర్ గారు సీఎంగా గెలిచారు. ఆ తర్వాత సిబిఎన్ గారు టీడీపీలో జాయిన్ అయి 1989 వరకు టీడీపీ యొక్క ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1989లో కుప్పంలో టీడీపీ నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. కాకపోతే టీడీపీకి కావాల్సిన ఎమ్మెల్యే సీట్లు రాకపోవడంలో టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోయింది. 1994లో టీడీపీ మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఈసారి ఎన్టీఆర్ గారు మళ్ళీ సీఎం అయ్యారు. అండ్ అల్లుడు సిబిఎన్ గారికి రెవెన్యూ పదవి ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని సంఘటనల కారణంగా 160 మంది ఎమ్మెల్యేలు సిబిఎన్ కి సపోర్ట్ గా రావడంతో ఆయన సీఎం స్థానం దక్కింది. 1995లో నవంబర్ 1వ తారీఖున అధికారులే ప్రజల వద్దకు వెళ్లే విధంగా ప్రజల వద్దకు పాలన ప్రారంభించారు. అలాగే సిబిఎన్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం, హైదరాబాద్ అభివృద్ధి కోసం, ఐటీ డెవలప్మెంట్ కోసం, ఆంధ్రప్రదేశ్ నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం సిబిఎన్ గారు అమెరికా వెళ్లి బిల్గేట్స్ గారిని కలిసి అక్కడ 14 రోజులు స్టే చేసి ఆయన అపాయింట్మెంట్ పొంది హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేయమని కోరారు. అప్పుడు బిల్గేట్స్ గారు సిబిఎన్ గారి హార్డ్ వర్క్ కి ఇంప్రెస్ అయ్యి తన యొక్క మైక్రోసాఫ్ట్ ని 2వ బ్రాంచ్ ని హైదరాబాద్ లో పెట్టారు. అలాగే 2004లో ఓడిపోగా మళ్ళీ తిరిగి 2014లోనే సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే మరోసారి 2019లో ఓడిపోగా 2024లో ఎన్డీఏ కూటమితో, జనసేన కూటమితో మళ్ళీ కలిసి 2024లో మళ్ళీ సీఎం అయ్యారు.